ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకొంచెం నాకు ఎక్కువగా కష్టపడే అవకాశం కల్పించారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. వారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, వారికి నిజానికి నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా కాదు, నాకు రాజ్యసభ ఈ దేశంలోనే అత్యున్నతమైన పదవి ఇచ్చారు. వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. పార్టీని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలో తెచ్చుకునే విధంగా కష్టపడాలనే కాన్సెప్ట్తోనే ఉన్నాను. ఆ దిశగానే నేను ప్రయాణం చేస్తాను. నా డ్యూటీ నేను చేస్తున్నాను. బీసీలను అందరినీ ఐక్యం చేయడం, బీసీలను చైతన్యపరచడం, బీసీలందరినీ డెవలప్ చేసుకుంటూ మేము ఒక తాటికి తీసుకొచ్చుకొని అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. కష్టాలు ఉన్నాయి. కష్టాలు కంపెనీ దాదాపు 10 ఏళ్ల నుంచి కంపెనీ క్రైసిస్లోనే ఉన్నాం. కానీ నేను దానికి ఎప్పుడు కూడా భయపడలేదు. నడుస్తూనే ఉంటుంది. దేవుడిచ్చాడు. మనకి ఏముంది, చిన్నప్పుడు ఏముంది, ఇప్పుడు ఏం లేదు, దాంతో కంపేర్ చేసుకుంటా తప్ప బాగా ఉన్న వాళ్ళతో చూసుకొని నేను ఫీల్ అవుతూ కూర్చోను. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం, కంఫర్టబుల్గా ఉన్నామని మా ఫ్యామిలీ మెంబర్స్ మేము అందరం కూడా డిసైడ్ అయ్యి ఉన్నాం. కష్టపడతాం. ఇంకా మా పిల్లలకు కూడా అదే నేర్పుతాను. నేను కష్టపడమనే చెప్తాను తప్ప కూర్చోమని తినమని చెప్పాను. నేను అదే అలవాటు చేస్తాను. సార్, మీరు ఒక వ్యాపారవేత్తగా ఇంత సక్సెస్ఫుల్గా ఉన్న టైంలో రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే రాజకీయాలకి నాకు 99లో కానీ 4లో కానీ 9లో కానీ మా ఫ్యామిలీకి కానీ అవకాశాలు అనుకుంటే వచ్చిన అవకాశాలను కూడా మేము వద్దనే అనుకున్నాం. ఎందుకంటే వ్యాపారంలో ఉన్నాం, వ్యాపారమే చేసుకుంటూ పోదాం. ఎందుకంటే నామా నాగేశ్వరరావు గారిని కూడా ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. వారు కూడా వారి ఫ్యామిలీని కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లో ఆ సబ్జెక్ట్లో నేను వారికి కూడా చెప్పాను, చూశాను, వారిలో కొన్ని క్వాలిటీస్ తెలుసుకున్నాను, చూసుకుంటూ వచ్చాను. తర్వాత ఎట్లా వచ్చింది ఆలోచన అనంటే, నేను సేవ చేసుకుంటూ పోతున్నాను, నా బిజినెస్ నేను చేసుకుంటూ పోతున్నాను. ఈ రోజుల్లో రాజకీయాల్లో ఎట్లా ఉన్నారంటే, రాజకీయాల్లోకి వచ్చినాకనే సేవ చేయాలనే లక్ష్యం కొంతమందికి ఉంటే, నేను సేవ చేసుకుంటూ ఉన్నాను కాబట్టే అందరు పరిచయాలు పెరిగినాయి, ఆటోమేటిక్గా ఉన్నాయి. దాని తర్వాత ఆటోమేటిక్గా నేను అన్ని పార్టీలతో చనువుగా ఉండేవాడిని. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా క్లోజ్ ఉండే. 95 నుంచి నాకు మా ఇద్దరి మధ్యలో స్నేహం ఏర్పడింది. అట్లా ఉన్నాము. టీడీపీతో క్లోజ్గానే ఉన్నాము. అప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు టీఆర్ఎస్తో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉన్నాను. కానీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి నేను ఖమ్మంలో మా అబ్బాయి పెళ్లి చేయడం జరిగింది. 2017లో అనుకోకుండా ఏమైందంటే, ఒక చాలా పెద్ద ఎత్తున చేయాల్సి వచ్చింది పెళ్ళి. గ్యాదరింగ్ ఎక్కువైపోయింది. అక్కడి నుంచి చూసిన తర్వాత అందరూ నా మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నారు. నేనేమీ పొలిటీషియన్ కాదు, ఏమీ లేదు. మోర్ దెన్ 1 lakh పీపుల్ వచ్చారు ఆ పెళ్ళికి. వచ్చిన తర్వాత ఏదో రాజకీయాలకు రావాలనుకుంటున్నాడు అనే టాక్ మొదలేసి పెట్టిన తర్వాత 14లోనే నాకు టికెట్ ఇవ్వడానికి చాలా పార్టీలు కూడా వచ్చి కూర్చున్నాయి. టికెట్ ఇస్తాం, తీసుకోమని చెప్పారు. అయినా నేను రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదన్నా అని తప్పించుకోవడం జరిగింది. అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పడం జరిగింది, ఆగిపోవడం జరిగింది. ఇంకా 18కి వచ్చేసరికి నిలబడాలి మీరు ఖచ్చితంగా అని చెప్పేసి మా స్నేహితులు బాగా ఫోర్స్ చేయడం జరిగింది. ఇంతకంటే మంచి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది, ఈ తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి కుంట్యా మీ ఫ్రెండు, ఉత్తమ్ కుమార్ గారు కూడా మీ ఫ్రెండు, మీరు కాంటెస్ట్ చేయండి ఖచ్చితంగా ఖమ్మం నుంచి అని ప్రెషర్ చేశారు అందరూ. సరే చేద్దామని అనుకున్నాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఖమ్మం కాన్స్టిట్యున్సీ నుంచి కుదరలేదు, వేరే పార్టీలతో పొత్తు వల్ల. దాంతో సడన్గా లాస్ట్ మినిట్లో డిసిషన్ తీసుకొని వరంగల్ ఈస్ట్ పోవడం జరిగింది. అక్కడ కూడా లాస్ట్ డే ఆఫ్ ది నామినేషన్ రోజే నామినేషన్ వేయడం జరిగింది. ఆ 13 డేస్లో అందరిని కలవడం, అదొక కొత్త ఉత్సాహంతో పోటీ చేయడం జరిగింది. దాంట్లో కూడా నాకున్న ఏమైందో ప్రజలకు నా గురించి తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు, సహకరించారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఎవరో తెలియకుండా నాకు 56,000 మంది ఓట్లు వేశారు. ఆ 56,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు నేను ఓడిపోయింది 25,000 తక్కువతో ఓడిపోవచ్చు, కానీ నాకు ఒక ఆనందం కలిగింది. నేను వెంటనే కౌంటింగ్ రోజు కూడా కౌంటింగ్ పోయి కూడా గెలిచినటువంటి నరేందర్ని కూడా విష్ చేసి రావడం జరిగింది. స్పోర్టివ్గా తీసుకున్నాను, వచ్చాను, మన పని చేసుకుంటున్నాను. తర్వాత రాజకీయాల్లో నడుస్తూనే ఉంటాయి గెలుపు ఓటములు. కానీ కేసీఆర్ గారు ఖచ్చితంగా కూడా మన పార్టీకి
ఉంటే బాగుంటుందని చెప్పేసి మిత్రులతో చెప్తా, కానీ నేను కూడా వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. నేను ఊహించని విధంగా రెస్పాండ్ ఇచ్చారు కేసీఆర్ గారు. నా జీవితంలో కూడా మర్చిపోలేని అవకాశం కల్పించారు. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, ఫ్యామిలీకి, కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా నేను, మా ఫ్యామిలీ కూడా రుణపడి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాజ్యసభ సభ్యులు ఇస్తారని, సభ్యత్వం వస్తుందని. ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా నేను ఖచ్చితంగా సిన్సియర్గా పాటించాలి, పనిచేయాలని శ్రద్ధగా పనిచేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఏ నిర్ణయం జరిగినా, సార్ ఏం చెప్పినా, కేసీఆర్ గారు ఏం చెప్పినా, కేటీఆర్ గారు ఏం చెప్పినా చేసుకుంటూ పోవడమే లక్ష్యంగా ఒక సిన్సియర్ కార్యకర్తగా పనిచేసుకుంటూ పోతున్నాను. నేను పార్టీలకు రాగానే హుజురాబాద్ బై ఎలక్షన్ చేశాము, మునుగోడు బై ఎలక్షన్ చేశాము, పార్టీలో కష్టపడ్డాను. సార్ కూడా ఒక నమ్మకం కుదిరింది నా మీద. ఖచ్చితంగా ఈజ్ ఏ గుడ్ వర్కర్ అని చెప్పేసి అనుకొని నాకు రాజ్యసభ ఇచ్చేటప్పుడే చెప్పారు, ఇది 2 years ఇది రవి, పార్థసారథి రెడ్డి గారికి 6 years ఉంటుంది, దామోదర్ అన్నకు 2 years ఉంటుంది, 6 years ఉంటుంది, నీది 2 years ఇచ్చాం, బట్ నీకు రెన్యువల్ అవుతుందని సార్ చెప్పారు. అదే చెప్పిన విధంగానే 2018లో అనుకోకుండా మా పార్టీ ఓటమి చెందడం తీవ్ర నిరాశ కలిగింది. నాకు కొంచెం బాధ అయింది. ఎందుకంటే ఇంత మంచి పని చేసినా 10 ఏళ్ళు అద్భుతంగా పాలించినటువంటి మా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. దాంట్లో వచ్చి అలివిగాని హామీలు రేవంత్ రెడ్డి గారు 432 హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి, దాంట్లో అనవసరంగా ప్రజలు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం పీకల మీద తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రజలు చాలా బాధపడుతున్నారు, తీవ్ర అసహనంతో ఉన్నారు. దాంట్లోంచి మాకు వచ్చిన 39 సీట్లకు ఒకే ఒక రాజ్యసభ వస్తుంది. దాన్ని ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇంట్లో సంతోషంగా ఇంకా ఉండే ఎవరెవరు చాలామంది ఉండే సీనియర్ నాయకులు కూడా ఉండే, అయినప్పటికీ మనం పని చేసుకుంటూ పోతున్నాడు, మనం మాట ఇచ్చామనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఖచ్చితంగా క్లియర్గా ఇది నాకు రెన్యువల్ చేయడం జరిగింది. వారు ఖచ్చితంగా ఆ రెన్యువల్ చేసిన వెంటనే అందరూ ఒక బీసీలలో ఒక ఆనందం వచ్చింది. అందులో మున్నూరు కాపు బీసీలు అందరిని కలుపుకొని పోవడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఖచ్చితంగా నేను అందరినీ కలుపుకుంటూ పోయే ప్రయత్నమే చేస్తున్నాను. ఎప్పటికప్పుడు పార్టీకి ప్లస్ చేసుకుంటూ పోవడమే నా టార్గెట్. ఆ దిశగానే నా ప్రయాణం సాగుతుంది. ఒక్కసారి కాదు సార్, 2 సార్లు మీకు అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు. అయితే మరి బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా నేను సాధించింది ఇది, పార్లమెంట్లో నా వాయిస్ని ఈ స్థాయిలో వినిపించాను అని మీరు చెప్పేదేంటి? నేను పార్లమెంట్లో ప్రతిసారి నేను మొట్టమొదటి సెషన్లో 2022లో జాయిన్ అవ్వగానే పొద్దున పోగానే ఫస్ట్ వీక్లోనే నేను సస్పెండ్ అయ్యాను. అదే నా మొదటి సాధింపు. ఎందుకంటే అధిక ధరల మీద సమ్మె చేస్తూ పార్టీ సూచనలు పాటిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము ధరల పెంపు మీద పోయి ధర్నాలు చేస్తే వెళ్ళకపోతే సస్పెన్షన్ గురైన అందరూ మా తోటి సహచర సభ్యులు అన్నారు, మేము 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఒకరోజు సస్పెండ్ కావాలి, నువ్వు రాగానే ఫస్ట్ వీక్లోనే సస్పెండ్ అయినాడు. శుభారంభం అంటే సస్పెండ్ అయితే నేను కొద్దిసేపు బాధపడ్డా, కానీ అదొక మైలురాయిగా మిగిలింది. నేను ఆ పార్టీ సభ్యులు, మిగతా పార్టీ సభ్యులు అందరం సస్పెండ్ అయిన దాంట్లో ఉన్నాం. దాంట్లో ఖచ్చితంగా మేము ఆ ఫస్ట్ సెషన్లోనే ఫస్ట్ వీక్లోనే నేను ఆ పార్లమెంట్ ఆవరణలో చెట్టు కింద 3 రోజులు నైట్ హాల్ట్ చేయాల్సి వచ్చింది. మిగతా సభ్యులందరితో పాటు ధర్నా చేయాల్సి వచ్చింది. అక్కడ ఇది అనవసరంగా ధర్నా సస్పెండ్ చేశారనే దాని మీద గలవ ఇప్పించాం. నిజానికి ఒక మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర మీరు అందరు ఉన్నారు అక్కడ, మహాత్మా కూడా వచ్చారు, అందరూ చూశారు. అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. బట్ దోమలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా అక్కడే పడుకున్నాం మేము, అయినా మంచిగా అనిపించింది. తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్ర హక్కుల సాధన కోసం, సాధించడం కోసం వచ్చిన అవకాశం మనం తెలంగాణలో పార్లమెంటు గలం విప్పడం, దానికోసం ఎంత దూరమైనా ఎంత కష్టపడాలి చేయాలనే దాని మీదనే ప్రతి అంశంలో కాజీపేట రైలు కోచ్ ఫ్యాక్టరీల విషయం కానీ, బయారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టే విషయంలో కానీ, ఏదైనా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇప్పించుకోలేకపోయానే బాధలు, ఇవన్నీ కూడా గిరిజన యూనివర్సిటీ ఒకటి సాధించాం. కేసీఆర్ గారు అనునిత్యం లేఖలు ఇచ్చేవాళ్ళు, కలుస్తూనే ఉండేవాళ్ళు. ఫస్ట్ సెషన్ 14 to 16, 17 దాకా ఫస్ట్ సెషన్లో మాత్రం పార్టీకి అనుకూలంగానే వారు చెప్పిన బిల్లులన్నీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది, ప్రజలకు ఉపయోగపడేటి. రైతు నల్ల చట్టానికి అక్కడి నుంచి వ్యతిరేకించడం జరిగింది. అట్లా జరిగినాయి. మొన్న ఈ సెషన్లో చాలా దిక్కులో చేయాల్సిన, యూనివర్సిటీ మీద పెద్ద గొడవ చేయాల్సి వచ్చింది. వక్ బిల్ మీద మేము అగెనిస్ట్గా ఓటేసాం. ముస్లిం సోదరులకు ఖచ్చితంగా కాపాడుకోవాలి, ఇది సెక్యులర్ పార్టీ మాది, వదిలిపెట్టే క్వశ్చనే లేదు. మేము ఎంత చేసినా ముస్లిం బిల్లును మేము తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది, వ్యతిరేకంగానే ఓటేయడం జరిగింది. ఇవన్నీ బ్యాంక్ అమెండ్మెంట్స్ మీద జరిగాం, భద్రాచలం మీద అడిగాం,
ట్రైన్స్ పెంచమన్నాం, భద్రాచలం నుంచి తిరుపతికి ట్రైన్ ఫెసిలిటీ ఇవ్వమన్నాం, భద్రాచలంలో ఎయిర్పోర్ట్ అది తొందరగా శాంక్షన్ చేయమన్నాం, వరంగల్ శాంక్షన్ అయింది దాన్ని తొందరగా నడిపించమని అడిగాం, ఇక్కడ కూడా అడిగాం, మనం రామగుండం అడిగాం, జక్రాన్పల్లి అడిగాం, ఆదిలాబాదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లు పెరుగుతూ ఉంటే సౌకర్యాలు పెరుగుతూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అత్యంత స్పీడ్గా అభివృద్ధి అయింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ 2014 ముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత 14 తర్వాత ఎట్లుంది, హైదరాబాద్ ఎంతలైంది, అమెరికాతో పోటీ పడే విధంగా సిటీ డెవలప్ అయిపోయింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎంచుకుంటున్నారు. ఇక్కడ వాతావరణం మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంది, శాంతియుతంగా ఉంది, ఇక్కడ పోయి వ్యాపారాలు చేసుకుందామని ఎన్నుకుంటున్నారు. అదే మేము ఆ దారే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఇక్కడ ఒక మంచి వాతావరణం, సుహృదమైన వాతావరణం ఏర్పరిచారు కాబట్టి ఇండస్ట్రీలు ఇక్కడికి వచ్చాయి. అన్ని విధాల సౌకర్యమైన తెలంగాణగా ఉంది. దాన్ని తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. అంతెందుకండి, 2014 బిఫోర్ నీళ్ళు ఎట్లుండే, కరెంట్ ఎట్లుండే, కరెంటు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చే, నీళ్ళు ఎక్కడికక్కడ గోదావరిని కాళేశ్వరం కట్టి నీళ్ళు అన్ని ప్రాజెక్టులు కట్టేసి ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రం చుట్టూతా కూడా నీళ్ళని ఏర్పాటు చేశారు. చివరికి మొన్న సీతారామ ప్రాజెక్టు కూడా గోదావరి నుంచి తెచ్చి కృష్ణా నీళ్ళ దాకా కలిపి ఒకవేళ కృష్ణానది ఎండిపోతేనే, కృష్ణానది నుంచి నీళ్ళు రాకపోతే ఎట్లా ఇబ్బంది అంటే కూడా ఇక్కడి నుంచి తెచ్చుకునే జీవనది గోదావరి నుంచి తెచ్చుకునే విధంగా కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఇంత దూరదృష్టి ఉన్నటువంటి కేసీఆర్ గారిని ప్రజలు చాలా ఎక్కువ హామీలతోని చాలా ఎక్కువ వస్తుందని చెప్పేసి మోసపోయి మాత్రం కాంగ్రెస్ని అధికారులు తెచ్చారు. ఇప్పుడు మాత్రం చాలా తీవ్ర అసహనంతో ఉన్నారు ప్రజలు, మంట మీద ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి పతనం తప్పదు. ఎందుకంటే కేసీఆర్ గారిని అనునిత్యం తలుచుకుంటున్నారు. రైతు బీమా, రైతు బంధు, రైతు భరోసా, ఎక్కడ స్కీమ్స్, దళిత బంధు ఎక్కడన్నా ఉందండి ఈ దేశంలో? రైతు బంధు ఎక్కడన్నా ఈ దేశంలో, ఈ స్టేట్లో తప్ప ఎక్కడన్నా ఉండేనా? లేవు. అన్నీ కొత్త రకాల స్కీములు పెట్టి ప్రజలను ఎట్టి పరిస్థితులు రైతులను చైతన్యపరిచే విధంగా అప్పులు తెచ్చి వ్యవసాయం స్టార్ట్ చేయొద్దు, నేను ఒక పెద్దన్నలాగా వాళ్ళ రైతులకు గుండెల్లో నిలిచిపోయి వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మాది కేసీఆర్ గారు. మేము ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఒకసారి రైతు బంధు ఒక పంటకు ఇవ్వనే లేదు, రాగానే రుణమాఫీ చేస్తా అన్నారు, సగం చేసి సగం ఆపారు. దాని మీద నేను మాట్లాడితే నిర్మలా సీతారామన్ గారు మా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేశారు కూడా. సగం రుణమాఫీ చేశారు, సగం రుణమాఫీ చేయలేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను పార్లమెంట్లో మాట్లాడితే ఇది కరెక్ట్ అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు కూడా మా పార్టీని, మా నాయకుని, మా కేసీఆర్ గారి పాలనను అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది మొన్న బడ్జెట్ సెషన్లోనే. ఇవన్నీ మా మంచి పాలనకు, నిజాయితీగా మంచి పాలనకు, ఒక గొప్పగా డెవలప్మెంట్కు ఇది ఒక సూచిక, ఆదర్శం. తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1, జీడిపి పెరిగింది. ఎక్కడండి ఇప్పుడు ఏ పనులు అవ్వట్లా? పెన్షన్ డబుల్ అవుతుంది అన్నారు, లేవు. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం వస్తుందన్నారు, లేవు. ఆటో కార్మికులకు 12,500 ఇస్తున్నారు, ఇస్తున్నారా? లేవు. ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడ వస్తున్నాయి? ఏదీ లేకుండానే పోయింది.